హాయ్ హలో నమస్కార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్, సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఈరోజు వీడియో కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టాప్ 5 టీమ్స్ ఎవరుంటారు, ఆరెంజ్ క్యాప్ రేస్లో ఎవరుంటారు, పర్పుల్ క్యాప్ రేస్లో ఎవరుంటారు, వీటి గురించి డిస్కస్ చేద్దాం. వీటికంటే ముందు నిన్న కెప్టెన్స్ మీట్లో చిన్న డిస్కషన్స్ అనేవి జరిగాయి. అవి దేని గురించి జరిగాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సెలవే బ్యాన్. కరోనా టైంలో మనం బాల్ మీద సెలవు యూజ్ చేయకూడదని చెప్పి బ్యాన్ అయితే వేశారు. సో అది ఈ సీజన్ నుంచి తీసేస్తున్నారు. సో బాల్ మీద సెలవు అనేది యూజ్ చేయొచ్చు. ఇది బౌలర్స్కి అడ్వాంటేజ్గా మారచ్చు. ఇంకోటి ఏంటంటే బాల్ చేంజ్. అది సెకండ్ ఇన్నింగ్స్లో జూ వల్ల బాల్ అనేది కొద్దిగా బ్యాట్స్మెన్కి ఈజీగా వస్తుంది. సో ఆ బాల్ కానీ బాగా తడిచిపోతే 10 అవర్స్ తర్వాత ఎంపైర్స్కి బాల్ చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. సో అంటే కొత్త బాల్ ఏమి ఎవరు 10 అవర్స్ ఓల్డ్ బాలే ఇస్తారు మళ్ళీ. సో అదొక చేంజ్. ఇంకోటి ప్లేయర్ బ్యాన్. అంటే ఈ సీజన్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా ఆడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తన ఆడిన మ్యాచెస్లో స్లో ఓవర్ రేట్ కారణంగా 2 మ్యాచెస్ బ్యాన్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ 1 మ్యాచ్ సర్వ్ చేశాడు. సో ఈ మ్యాచ్ ఇంకోటి. సో ఇలాంటిది ప్లేయర్ మీద పెట్టకూడదని చెప్పి ఈసారి ఓన్లీ ఫైన్స్ తోటే కానిస్తున్నారు. సో ప్లేయర్ బ్యాన్ అనేది ఉండదు, రిమూవ్ చేస్తారు. ఇంపాక్ట్ ప్లేయర్ మీద కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి. కానీ ఈ సీజన్కి అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని తీసేయాలని అయితే అనుకోలేదు. ఎందుకంటే ఆప్షన్లో స్ట్రాటజీస్ అందరూ ఇంపాక్ట్ ప్లేయర్ మీద వాడారు. సో దాన్ని అయితే తీయదలుచుకోలేదు. అవి ఫ్రెండ్స్ డిస్కషన్స్. ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. టాప్ 5 టీమ్స్ ఏముంటాయి అనేది. ఓకే, టీమ్ కలకత్తా నైట్ రైడర్స్. కలకత్తా నైట్ రైడర్స్ టీం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రహానే కెప్టెన్, రింకు సింగ్, రఘువంశీ, అలాగే రసల్, నరైన్, హర్షిత్ రాణా, చక్రవర్తి, డికాక్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఎవరైనా ఇంజూర్ అయితే బ్యాకప్ ప్లేయర్స్లో ఇంకెవరున్నారు అనేది చూద్దాం ఒకసారి. రోమన్ పవెల్ ఈజ్ ఎ గుడ్ పిక్. రసల్కి కానీ ఇంజరీ ఏమైనా అయితే రోమన్ పవెల్ రావచ్చు. ఇంకోటి ఇండియన్ ప్లేయర్స్కి ఎవరైనా ఇంజరీ అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మనీష్ పాండే ఉన్నాడు కాబట్టి తనకు ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గుర్బాజ్ ఉన్నాడు బ్యాకప్ వికెట్ కీపర్ కింద. ఇండియన్ వికెట్ కీపర్ కింద సిసోడియా ఉన్నాడు. సో ఈజ్ ఎ గుడ్ ఛాన్స్. చక్రవర్తికి కానీ లేదా మన మోయిన్ అలీకి కానీ ఏమైనా అయితే సునీల్ నారాయణకి కానీ అయితే మోయిన్ అలీ ఆర్ మార్కండే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో బ్యాకప్ కూడా బాగానే ఉంది కలకత్తా నైట్ రైడర్స్. నెక్స్ట్ టీం చూద్దాం. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్. మనకు తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎక్స్ప్లోజివ్ టాప్ ఆర్డర్ ఉంది. హెడ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్. వీళ్ళకి తోడు ఈ సీజన్ ఇషాన్ కిషన్ కూడా తోడయ్యాడు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డెడ్లీ కాంబినేషన్, టాప్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ వాళ్ళు ఈ సీజన్ అభినవ్ మనోహర్ని కూడా తీసుకున్నారు. ఒకవేళ అభిషేక్ శర్మకి కానీ హెడ్కి కానీ సమ్ ఇంజరీ కన్సర్న్ ఏమైనా అయితే ఆ తర్వాత ఐడియా మంచి పిక్ అవుతాడు. మనోహర్కి బదులు అంకిత్ వర్మన్ కూడా ఛాన్స్ ఇచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కమింగ్ ద విండీస్ మంచి ఆఫ్ స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు, రైట్ ఆర్మ్ వేస్తాడు. సో యాడమ్ జంపాకి ఏమైనా అయితే లేదా బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే కమింగ్ ద విండీస్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆల్రెడీ రాహుల్ చహర్ ఉన్నాడు కాబట్టి. షమి, హర్షల్ పటేల్ ఇంజరీ ప్రోన్ ప్లేయర్స్ కాబట్టి వారికి ఏమైనా అయితే బ్యాకప్గా ఉనాద్ గట్ ఉన్నాడు, సిమర్జిత్ సింగ్ ఉన్నాడు. సో దే హ్యావ్ దట్ ఆల్ ఆప్షన్స్ కవర్డ్. ప్యాట్ కమిన్స్ ఆల్సో ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి తనకి ఏమైనా రిప్లేస్మెంట్ కావాలనుకుంటే విఎన్ ముల్డర్ ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా ప్లేయర్. సో హీఈస్ ఆల్సో గుడ్ రిప్లేస్మెంట్. సో ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కూడా చాలా బాగానే ఉంది. నెక్స్ట్ టీం చూద్దాం. నెక్స్ట్ టీం వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు జాస్ బట్లర్, యుజ్వేంద్ర చహల్, అశ్విన్ లాంటి ప్లేయర్స్ని వదిలేసిన తర్వాత చాలా వీక్ అయ్యింది. కాకపోతే బౌలింగ్లో జఫ్రా ఆర్చర్, తిక్షానా, ఇంకా ఆల్రౌండర్ హసరంగాని తీసుకున్నారు. సో వీళ్ళు ముగ్గురు ఎలా పెర్ఫామ్ చేస్తారనేది చూడాలి. ముగ్గురు బెస్ట్ ఆఫ్ ఫామ్స్లో అయితే లేరు, కానీ ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి. వాళ్ళకి రిప్లేస్మెంట్ ప్లేయర్స్గా ఫరూకీ ఉన్నాడు, క్వియనా మఫాకా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ మనం చెన్నైలో చూసాం, తుషార్ దేశపాండే ఓపెనింగ్ స్పెల్ చాలా బాగా వేశాడు. సో తను కూడా మంచి ఛాన్స్. కార్తికేయ లాస్ట్ ఇయర్ ముంబైకి ఆడాడు, స్పిన్నర్ చాలా బాగానే వేస్తాడు. ఆకాష్ మధ్వాల్ డెత్లో వేస్తాడు. సో హీఈస్ ఆల్సో గుడ్ పిక్. సందీప్ శర్మ ఎవ్రీ ఐపీఎల్ సీజన్ వస్తాడు, చాలా చక్కగా బౌలింగ్ వేస్తాడు, తను కూడా మంచి ఆప్షనే. వికెట్ కీపర్స్ కింద ధ్రువ్ ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు. అండ్ ఫస్ట్ 3 మ్యాచెస్ కూడా సంజు శాంసన్ కెప్టెన్సీ చేయడంట. సో అంటే ఓన్లీ బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతాడు. రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేస్తాడు. సో రియాన్ పరాగ్ కూడా చాలా మంచి ఛాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. దే బాట్ ఇన్ నితీష్ రాణా అట్ నెంబర్ 3. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ పిక్. అదనమాట రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కొత్త కెప్టెన్ పటిదార్. మనం ఆల్రెడీ టీం గురించి డిస్కస్ చేస్తాం. వికెట్ కీపర్ సాల్ట్, జితేష్ ఇద్దరు ప్లేయింగ్ ఎలెవన్లో ఉంటారు. సో భువనేశ్వర్ కుమార్, హెజల్వుడ్. ఇఫ్ హెజల్వుడ్
ఫిట్గా లేకపోతే హెజల్వుడ్ బదులు ఇంగిడిని తీసుకోవచ్చు, లేదా నువాన్ తుషార్ అని తీసుకోవచ్చు. బోత్ ఆర్ గుడ్ ఆప్షన్స్. ఇన్ కేస్ ఇంకా బ్యాటింగ్ డెప్త్ కావాలి, బౌలింగ్ డెప్త్లో వేయాలి, ఈ ఆప్షన్ కావాలంటే వాళ్ళు రొమేరో షెఫర్డ్కి కూడా వెళ్ళొచ్చు. కృణాల్ పాండ్యాకి ఏదైనా ఇంజరీ కన్సర్న్ ఉంటే, లేదా ఫామ్లో లేక కనిపించకపోతే నువ్వు స్వప్నిల్ సింగ్ కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. సో దే హ్యావ్ దోస్ ఆప్షన్స్. పడికల్ కానీ ఫామ్ లేకపోతే చికారాన్ని, లేదా టిమ్ డేవిడ్ బదులు బెతల్ని, ఇలాంటి వాళ్ళని మనం రీప్లేస్ చేయొచ్చు. సో దిస్ టీమ్ ఆల్సో లుకింగ్ గుడ్. ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే అంత పేరు దంచిన స్పిన్నర్ అయితే లేడు. సో సూర్య శర్మ మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. సో లెట్స్ హోప్ హౌ హీ పెర్ఫార్మ్స్. అండ్ నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సీజన్ చాలా మంచి ఆప్షన్ అయితే జరిగింది. యంగ్ ప్లేయర్స్ని కొన్నారు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కొన్నారు. సో దే హ్యావ్ కివీ పవర్ ఇన్ టాప్ ఆర్డర్ విత్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో తనతో పాటు గైక్వాడ్ ఓపెనింగ్ చేస్తాడు. మేబీ ఇట్స్ ఎ టాస్ అప్ బిట్వీన్ కాన్వే అండ్ రచీంద్ర, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ రచీంద్ర. అండ్ బ్యాకప్ ప్లేయర్గా కాన్వే ఉంటాడు. సో దే కెన్ రిప్లేస్ హిమ్ వెన్ ఎవర్ దే వాంట్. పతిరానాకి బ్యాకప్ ప్లేయర్గా నేతన్ ఎల్లిస్ ఉంటాడు. అండ్ ఇండియన్ యంగ్ బౌలర్స్ లైక్ నాగర్కోటి 2019 T20 అండర్-19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. సో మంచి ప్లేయర్ తను కూడా. ఇన్ ఫాస్ట్ బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, ముఖేష్ చౌదరి ఉన్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్ కూడా లుకింగ్ గుడ్. అండ్ ఆల్రౌండర్స్ వచ్చేసరికి శామ్ కరణ్ ఉన్నాడు. శామ్ కరణ్ కానీ ఫామ్లో లేకపోయినా, ఇంజరీ అయినా, ఏదైనా సరే జెమీ ఓవర్టన్ నువ్వు రిప్లేస్ చేయొచ్చు. జెమీ ఓవర్టన్ కూడా డౌన్ ద ఆర్డర్ పిక్ హిట్స్ కొట్టగలడు. జడేజా ఉన్నాడు, అశ్విన్ కంబ్యాక్ ఇచ్చాడు. సో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్సో లుకింగ్ గుడ్. ఎంఎస్ ధోని కూడా ఇంకొద్ది పైన ఆర్డర్లో బ్యాటింగ్ ఆడాలని కోరుకుంటారు ఫ్యాన్స్ అందరూ. సో లెట్స్ హోప్. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్, కొత్త ప్లేయర్స్, ప్రతి సీజన్ వాళ్ళు కొత్తగా వస్తుంటారు. సో ఈ సీజన్ డిసప్పాయింటింగ్ కోచ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. చాలా డబ్బులు ఇచ్చుకున్నారు. సో దే ఆర్ ట్రస్టింగ్ అయ్యర్ హియర్. సో వాళ్ళు కూడా నిహాల్ వదేర్ అనుకున్నారు. సో ఈ ఈజ్ ద గుడ్ ఇండియన్ పిక్. అంటే ఓపెనర్ స్లాట్లో ఎవరైనా ప్రభజన్ సింగ్ ఉన్నాడు, తనకి ఏదైనా ఇంజరీ అయితే విష్ణు వినోద్ని తీసుకోవచ్చు. జాష్ ఇంగ్లీష్ని కూడా మనం ఓపెనింగ్ ఆడించవచ్చు, లేదా మిడిల్ ఆర్డర్లో ఆడించవచ్చు. ఆ కాంబినేషన్ బట్టి సెట్ చేసుకోవచ్చు. దే హ్యావ్ దట్ బ్యాకప్స్. ఆల్రౌండర్స్లో మ్యాక్స్ ఉన్నాడు, శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ చూసాం అనంతరం ఏం చేశాడు. స్టాయినిస్, హార్డీ, సూర్యాన్ షెట్కే ముంబై ఆడుతుంటాడు రంజీస్లో. తను డౌన్ ద ఆర్డర్ పెద్ద హెడ్స్ కొడతాడు, బౌలింగ్ కూడా వేస్తాడు. సో హీఈస్ ఎ గుడ్ పిక్. ప్రవీణ్ దుబేల్ ఎక్స్పిన్ వేస్తాడు. అజ్మితలో ఒమర్జీ అండ్ జెన్సన్ ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్. సో దట్ దానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఇఫ్ ఒమర్జీ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్, దే కెన్ గో విత్ జాన్సన్. ఇఫ్ జాన్సన్ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్, దే కెన్ గో విత్ ఒమర్జీ. సో దట్ ఈస్ ద ఆప్షన్ దే హ్యావ్. అండ్ ఇండియన్ బౌలింగ్ వచ్చేసరికి దే హ్యావ్ హర్షదీప్ సింగ్, కుల్దీప్ సేన్ ఫాస్ట్ బౌలర్, విజయ్ కుమార్ వైశ్యక్, యాస్ ఠాకూర్, చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫారెన్ ఆప్షన్స్లో ఫెర్గ్యూసన్ ఉన్నాడు, బాట్లెట్ ఉన్నాడు, అండ్ మార్కో యాన్సన్ అండ్ ఐరన్ హ్యాటీ. వీళ్ళు కూడా మంచి పిక్సే. సో పంజాబ్ కింగ్స్ కూడా మంచిగానే కనిపిస్తుంది. వీళ్ళ దాంట్లో ఏదైనా వీక్నెస్ ఉందంటే అది ఇండియన్ టాప్ ఆర్డర్ కొద్దిగా సెట్ అయితే శ్రేయస్ అయ్యర్ నెంబర్ 3లో ఆడతాడా 4లో ఆడతాడా అనేది కొద్ది డిబేట్. 3లో ఆడితే బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాక్స్వెల్, స్టాయినిస్ బ్యాక్ ఆఫ్ ది ఆర్డర్ బాగా ఆడతారు కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు ఎలా ఉందంటే తన ఎవరిని ఆడించారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఆ బౌలర్స్ తన ఉంచుకున్న మయాంక్ యాదవ్ కావచ్చు, లేదా మోహసిన్ ఖాన్ అవ్వచ్చు, ఇద్దరు ఇంజరీ ప్రోన్ ఉన్నారు. తీసుకున్న ఆకాష్ దీప్ అవ్వచ్చు, అవేష్ ఖాన్ అవ్వచ్చు, ఇద్దరు కూడా ఇంజరీస్ ఉన్నారు. ఇంకో టాక్ ఏంటంటే షర్దల్ ఠాకూర్ కూడా టీంతో పాటు ఉన్నాడు. సో ఎనీ టైమ్ హీ కెన్ రీప్లేస్ దెమ్. అదొక ఛాన్స్ అవ్వచ్చు. అండ్ బ్యాటింగ్ వచ్చేసరికి దే హ్యావ్ మార్ష్ అండ్ మార్కమ్ ఎట్ ద టాప్. పంత్ న్యూ కెప్టెన్, న్యూ జెర్సీ. సో పంత్ కోనా బి ఏ బిగ్ రోల్ హియర్. సో పురాన్ ఉన్నాడు, ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 6 hitters ఇన్ ద T20. అండ్ కిల్లర్ మిల్లర్ ఫినిషింగ్ చేస్తాడు. సో వీ ఆల్ నో అబౌట్ మిల్లర్. అండ్ ఆయుష్ బడోని ఈ ఇయర్ రంజీలో ఢిల్లీ కెప్టెన్సీ కూడా చేశాడు. సో తను కూడా మంచి ప్లేయరే. సమాద్ లాస్ట్ ఇయర్ SRHలో చూసాం తనని. ఈ ఇయర్ ఇంకా మంచి ఇన్నింగ్స్ అయితే ఆశిస్తున్నారు లక్నో సూపర్ జైంట్స్. సో షాబాజ్ అహ్మద్ ఉన్నాడు, స్పిన్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆడుతాడు, హీఈస్ ఎ గుడ్ పిక్. హంగర్ గేకర్ మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. సో హీఈస్ ఆల్సో గుడ్ పిక్. అండ్ దే హ్యావ్ స్పిన్నింగ్ ఒకే ఒక స్పిన్నర్ ఉన్నాడు, అది మన రవి బిష్నాయ్. ఇంకా మిగతా ఆల్రౌండర్ షహబాజ్ అహ్మద్ మీద ఉంటుంది, లేదా మార్క్రమ్తో బౌలింగ్ వేయించవచ్చు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ దే హ్యావ్. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ అంటే ఫస్ట్ ప్లేయింగ్ 11-12 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆ టీం చూస్తే ఎవరైనా ఇంకా మంచి టీమే అంటారు. సో చాలా పెద్ద ఛాలెంజ్ ఇస్తుంది ఏ టీంకైనా సరే.
కాకపోతే ఆఫ్టర్ దట్ అంటే పెద్దగా రిప్లేస్మెంట్ ప్లేయర్స్ నాకేం కనిపించట్లేదు. ఆల్రౌండర్స్ చూస్తే అక్షర్ పటేల్ తప్ప మిగతా అందరూ చాలా కొత్త వాళ్ళే ఉన్నారు. అశుతోష్ శర్మ లాస్ట్ ఇయర్ చూసామని పెర్ఫార్మెన్స్ చేశాడు. బట్ హౌ ఈజ్ గోనా ప్లే దిస్ ఇయర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో డూప్లెసిస్ మెగ్గర్కి వస్తారు. ఇఫ్ దే వాంట్ టు ప్లే కరుణ్ నాయర్ ఎట్ 3, కరుణ్ నాయర్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఆడించవచ్చు. లేదా అభిషేక్ పురాన్ని బ్యాక్ చేశారు కాబట్టి అభిషేక్ పురాన్ని నెంబర్ 3 వచ్చి కేఎల్ రాహుల్ నెంబర్ 4 రావచ్చు. లేదా కేఎల్ రాహుల్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఈ కెన్ ఓపెన్ అట్ ఎనీ టైమ్స్. స్టబ్స్ ఉన్నాడు కీపర్ కింద, అభిషేక్ పురాల్ కీపింగ్ చేస్తాడు. ఇఫ్ స్టబ్స్కి ఏదైనా అయితే స్టబ్స్ బదులు ఫెరైరాని తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే 6th బౌలింగ్ 7th బౌలింగ్ ఆప్షన్స్ కష్టపడాలి. ఎందుకంటే కుల్దీప్, స్టార్క్, నటరాజన్ మంచి పిక్స్ ఉన్నాయి. కాకపోతే మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ మధ్యలో టాస్అప్ ఉంటుంది. చమీర్ స్టార్క్ అయితే చమీర్ రావచ్చు, అది ఒక చాయిస్ ఉంది. కాకపోతే ఇంకో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. ఇఫ్ సమ్మన్ ఈస్ గెటింగ్ అంటే ఎవరికైనా ఆ రోజు బ్యాడ్ డే అయితే ఇంకో ఆప్షన్ చాలా తక్కువ అవుతుంది. సో స్టబ్స్ ఏమైనా బౌలింగ్ వేస్తే వేయచ్చు, అంతకుమించి పెద్ద ఆప్షన్ అయితే నాకు కనిపించట్లేదు ఢిల్లీ క్యాపిటల్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ ఈసారి అంటే వెరైటీ ఉంది, వాళ్ళ బౌలింగ్లో వెరైటీ ఉంది, బ్యాటింగ్లో ఉంది. కాకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. అంత ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్స్ అయితే లేరు. ఇండియన్ టాలెంట్ నమ్ముకున్నారు, బట్ క్రంచ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఆ ప్రెజర్ని ఎలా తీసుకుంటారు అనేది చూడాలి. దే హ్యావ్ గిల్ అండ్ బట్లర్ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్ అండ్ సాయి సుదర్శన్ అట్ 3. టాప్ 3 ఈజ్ డెడ్లీ. అండ్ ఆ టాప్ 3 ఇంకే టీంతో కూడా అంత టాప్ 3 అంత హెవీ ఉండదు. సో బట్లర్ గురించి మనకు తెలిసిందే, గిల్ అహ్మదాబాద్లో ఇంకా చూడవసరం లేదు. సుదర్శన్ కూడా చాలా మంచి యంగ్ ప్లేయర్. సో మిడిల్ ఆర్డర్లో దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ షారుఖ్ ఖాన్, టివాటియా, గ్లెన్ ఫిలిప్స్ ఇలాంటి ప్లేయర్ మీద నమ్ముకున్నారు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ లామ్రర్ ఆర్సీబీకి ఆడాడు, లామ్రన్ తీసుకున్నారు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, హీ హ్యాస్ టు ప్లే కీ రోల్ ఇన్ దిస్ ఆల్రౌండర్. అంటే సుందర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఈ ముగ్గురు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా పెర్ఫామ్ చేయాలి. ఈ ముగ్గురు బ్యాటింగ్ పెర్ఫామ్ చేస్తేనే గుజరాత్ టైటన్స్ అనేది ఆ స్కోర్స్ రీచ్ అవ్వగలదు. అంటే టాప్ 3 బ్యాట్స్మెన్స్ కొట్టేస్తే రీచ్ అయిపోలేరు కదా. సో మిడిల్ ఆర్డర్లో కూడా మాకు రన్స్ రావాలి. సో దే ఆర్ దే హ్యావ్ టేకెన్ సమ్ పంట్ ఆన్ దెమ్. సో బౌలర్స్కి వచ్చేసరికి సిరాజ్, రబాడా, ప్రసిద్, ఇషాంత్ శర్మ ఇక్కడ మంచి రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. సిరాజ్కైనా అయితే ఇషాంత్ శర్మ రావచ్చు, ప్రసిద్కైనా ఇషాంత్ శర్మ రావచ్చు, రబాడాకైనా అయితే కోవిడ్ జైన్ తీసుకోవచ్చు. సో దే హ్యావ్ దమ్ ఆప్షన్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఫాస్ట్ బౌలర్ని తీసుకున్నా అందరూ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్సే, అందరూ సేమ్ హిట్ ద డెక్ హార్డ్ బౌలర్సే. సో ఇది కొద్దిగా ఒకే విధంగా ఉండే ఛాన్స్ ఒకటి ఉంది. సో కీపర్ కింద ఇఫ్ దే వాంట్ దే కెన్ గో విత్ అనుజ్ రావట్, లేదా కుషాగ్రో ఉన్నాడు, లాస్ట్ ఇయర్ కూడా చాలా హై ప్రైస్కి వెళ్ళాడు. సో హీ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఈసారి టూ టైప్స్గా తీసుకోవచ్చు. ముంబై ఇండియన్స్ విత్ బుమ్రా, ముంబై ఇండియన్స్ వితౌట్ బుమ్రా కానీ ఫిట్ ఉండి ఫైరింగ్ ఉంటే ముంబై ఇండియన్స్ విల్ బి అట్ ద టాప్ ఆఫ్ ద ల్యాడర్. ఎందుకంటే బుమ్రా ఆడినప్పుడు తనకి ఒక ఫారెన్ ఆప్షన్ కూడా కలిసి వస్తుంది. టాప్ ఆఫ్ ది ఆర్డర్ విల్ జాక్స్తో వెళ్ళొచ్చు, రియల్ డికల్టన్ వెళ్ళొచ్చు, ఇద్దరితో వెళ్ళి ఇండియన్ టాప్ 4 ఉంది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. సో అప్పుడు ఆ బ్యాటింగ్ చూడవలసిన ఉండేది. ఇక్కడ బోల్ట్, బుమ్రా అండ్ దీపక్ చహర్తో బౌలింగ్ కూడా బీభత్సంగా ఉంటుంది. శాంట్నర్ స్పిన్ ఉంటాడు. సో ఇట్ విల్ బి అ గుడ్ టీమ్. బట్ ఇఫ్ బుమ్రా is not available, then they have to bring in someone like top player Mujib into the team, because there is no another fast bowler from India who can play that Bumrah role. Then we have to give up on someone like Will Jacks or Rick Hilton and bring someone like Robin Mins or Namandir into the squad. Someone like Arjun Tendulkar or Rajangad Bava. So then the real problem starts for Mumbai Indians. So they will be fingers crossed on Bumrah's fitness. So that is what about Mumbai Indians. ఇదని ఫ్రెండ్స్ 10 టీమ్స్. ఇప్పుడు ఈ 10 టీమ్స్లో టాప్ 5 టీమ్స్ ఏ ఉంటాయి అని అనుకుంటున్నాను చెప్తున్నా. సో ఇందులో ఏం పార్షాలిటీ లేదు ఫ్రెండ్స్, నేను అనుకున్నది చెప్పా. మేబీ దీంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది 1, 2, 3, 4, 5 ఆర్డర్ ఏం కాదు. ఓ టాప్ 5, ఈ టాప్ 5లో ఏది ఎక్కడైనా ఉండొచ్చు. మేబీ నేను ఇక్కడ లేని టీం కూడా రావచ్చు టాప్ 5లోకి, చెప్పలేం. సో నేను వచ్చేసరికి చెప్పింది కలకత్తా, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్. ఈ 5 టీమ్స్ కూడా టాప్ 5లో ఉంటాయని అనుకుంటున్నా. ఎనీ చేంజెస్ మీకేమనిపిస్తుందో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. నా పిక్స్ వచ్చేసరికి ఆరెంజ్ క్యాప్ రేస్లో గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర, జైస్వాల్ ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ అదర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, లైక్ రాహుల్ ఉన్నాడు, ఇంకా సంజు శాంసన్ ఉన్నాడు, ఇలాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వీల్ 5 ఎందుకంటున్నా అంటే ప్రస్తుతానికి ఉన్న ఫామ్ జైస్వాల్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ లాస్ట్ సీజన్ కూడా
ఎండ్కి వచ్చేసరికి కొద్దిగా పెర్ఫామ్ చేశారు కానీ స్టార్టింగ్లో ఏం పెర్ఫామ్ పెద్దగా ఏం చేయలేదు. సో హీ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. సో జైస్వాల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. గైక్వాడ్ కూడా రంజీల్లో కూడా ఈ మధ్యన ఆయన రంజీల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఈజ్ గోన్ బి ఎక్స్పెక్టర్ ఫర్ సిఎస్కే అండ్ హీ హ్యాస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ప్లేయింగ్ ద 20 hours. సో హీ కెన్ బి ఆరెంజ్ కేపర్. అండ్ రచిన్ రవీంద్ర గైక్వాడ్తో పాటు ఓపెన్ చేయొచ్చు. రవీంద్ర కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఛాంపియన్షిప్లో కూడా చూసాం. తను ఆడిన ప్రతి ఇన్నింగ్స్ కూడా చాలా మంచిగా ఆడాడు. ఓకే, తనకి 2 గేమ్స్ ఉన్నాయి. అటాకింగ్ ఆడగలడు, అలాగే గేమ్ కూడా ముందు తీసుకెళ్ళగలడు. సో ఈజ్ ఎ గుడ్ పిక్. అండ్ శ్రేయస్ అయ్యర్ ఆల్సో మేబీ ఇఫ్ హీ ప్లేస్ ఎట్ 3 ఈజ్ ఎ గుడ్ కంటెండర్ ఫర్ ఆరెంజ్ క్యాప్. అండ్ విరాట్ కోహ్లీ ప్రతి ఇయర్ కూడా ఆరెంజ్ క్యాప్ కంటెండర్ అవుతాడు. సో ఎందుకంటే ఓపెన్ చేస్తాడు, పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. 20 hours వరకు బ్యాటింగ్ ఆడే కేపబిలిటీ ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ఆరెంజ్ క్యాప్. ఇది ఆరెంజ్ క్యాప్ వచ్చేసరికి. నెక్స్ట్ పర్పుల్ క్యాప్ వచ్చేసరికి చూద్దాం. పర్పుల్ క్యాప్లో నా పిక్స్ ఏంటంటే చక్రవర్తి, యుజ్వేందర్ చహల్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్నాయ్. మొత్తం ఇండియన్తో వెళ్తాను నేను. ఎందుకంటే ఈ ఈ లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసుకుంటే అన్ని పిచ్చెస్ కూడా ఫుల్ బ్యాటింగ్ డెక్స్ అయితే అవుతున్నాయి. సో అంత బ్యాటింగ్ డెక్స్లో నీకు డెప్త్లో బౌలింగ్ చేసినా సరే, లేదా పవర్ ప్లేలో బౌలింగ్ చేసినా, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ దట్ వేరియేషన్ మిస్టరీ ఉన్న స్పిన్నర్స్ చేసినా వికెట్స్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. సో చక్రవర్తి ఇప్పుడున్న ఫామ్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బౌలర్స్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఐ థింక్ పర్పుల్ క్యాప్ రేస్లో చక్రవర్తి ఫస్ట్ ఉంటాడు అనుకుంటున్నా. సో మేబీ చహల్ ఆల్సో 18 కోట్లు ఇచ్చుకున్నారు కాబట్టి హ్యాస్ ఏ పాయింట్ టు ప్రూవ్. చహల్ కూడా పర్పుల్ క్యాప్ రేస్లో ఉంటాడు. సో యాజ్ హర్షదీప్ సింగ్, ఎందుకంటే కొత్త బాల్తో వేస్తాడు, డెత్లో వస్తాడు. సో ఛాన్స్ టు టేకింగ్ వికెట్ ఆర్ హై ఫర్ హర్షదీప్ సింగ్. అండ్ కుల్దీప్ యాదవ్ కంబ్యాక్ ఇస్తున్నాడు. ఫైనల్లో కూడా మనం చూసాం తన పెర్ఫార్మెన్స్. అంతకుముందు ఎలాగాడినా సరే ఫైనల్కి వచ్చేసరికి తను వేసిన ఫస్ట్ బాల్ తోటి వికెట్ తీసాడు. సో అది కూడా రచిన్ రవీంద్ర లాంటి వికెట్. ఆ టైంలో రచిన్ రవీంద్ర అసలు చక్కగా ఆడుతున్నాడు. సో కుల్దీప్ యాదవ్ కూడా పర్పుల్ క్యాప్ రేస్లో ఉంటాడు. రవి బిష్నాయ్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి రవి బిష్నాయ్ ఉంటాడు. ఎందుకంటే తనే లోన్ స్పిన్నర్. ఎందుకంటే ఆ టీంలో నాకు వికెట్ టేకింగ్ బౌలర్స్ అంత పెద్దగా ఏం కనిపించట్లేదు. సో ఉన్న బౌలర్స్లో రవి బిష్నాయ్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ వికెట్స్ రవి బిష్నాయ్ తీసే ఛాన్సులు ఉన్నాయి. సో హీఈస్ ఆల్సో ఇన్ ద పర్పుల్ క్యాప్ రేస్. ఇది ఫ్రెండ్స్ మన ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ రేస్. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అని చేస్తుంటే మీరేమనుకుంటున్నారు, ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్లో మీరెవరు ఉంటారు అనుకుంటున్నారు వాళ్ళ గురించి కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి సార్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. వరదావాణి అప్పు.